నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సమాజంలో మీకున్న స్థాయిని, స్థానాన్ని పెంచుకోగలుగుతారు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని గట్టిగా పట్టుబట్టి కృషి చేస్తారు. సమాజంలో పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళు, ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ విషయంలో అన్యాయమైనటువంటి తీర్పులు ఇస్తారు. సమాజంలో పెద్ద మనుషులుగా పేరున్న వాళ్ళు అందరూ వాళ్ళంటే చేయెత్తి మొక్కుతారు. కానీ అదే కర్మో కానీ వాళ్ళు మీ దాకా వచ్చేప్పటికి చాలా అన్యాయంగా ప్రవర్తిస్తారు. ప్రొఫెసర్లు, లెక్చరర్లు కూడాను అందరికీ మార్కులు వేసినట్టుగా మీకు వేయరు, చాలా తక్కువ మార్కులు వేస్తారు ఉద్దేశపూర్వకంగా. అది ఎందుకనేది ఎవరికీ అర్థం కాదు. ఈ రకమైనటువంటి ఇబ్బందిని మీరు అధిగమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీలైనంత వరకు అందరితో మంచిగా ఉండటం, వీలైనంత వరకు చెడు దగ్గరికి రాకుండా ఉండటానికి ముందుగానే ఒక వ్యూహం ప్రకారం నడుచుకోవటం, నిత్యం ఏదో ఒక సమయంలో మీ ఇష్టదేవత ప్రార్థన చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగసింధూరాన్ని ధరించడం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. జ్ఞాపశక్తి వృద్ధి చెందడానికి జ్ఞానచూర్ణాన్ని సేవించడం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. ఏ కోణంలోనూ ఎవరితోనూ మాట అనిపించుకోకూడదు. మనం సమాజంలో గౌరవంగా, పరువుగా బతకాలి అనేటి మీ మనస్తత్వం ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు నడుచుకుంటారు తప్ప అవకాశాలు ఉన్నాయని, అధికారం చేతిలో ఉందని, అవకాశాలు సృష్టించుకోవచ్చని దొంగ మార్గాల్లో వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకునేటువంటి పద్ధతికి మీరన్నడూ తల వంచరు. కష్టపడి రాచబాట్లో వెళ్ళి వచ్చేటువంటి రూపాయినే జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. కానీ ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయరు అని చెప్పని అడిగిన వాళ్ళకి మీరు సమాధానం చెప్తారు. కుటుంబంలో అన్ని విషయాలు బాగానే ఉంటాయి, ఏ రకమైన ఇబ్బంది లేదు. ఏమీ వాళ్ళకి లోటు చేయకపోయినా కానీ కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి చిన్న తగాదాలు పెట్టుకునే పరిస్థితి గోచరిస్తుంది. అనవసరమైన మనస్పర్ధలు, మాట్లాడుకోకపోవటం, ఎడమొహం పెడమొహంగా ఉండటం, ఇలా కొంతమంది విషయంలో జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా అన్ని టీకప్పులు తుఫాన్లాగా సమసిపోతాయి. దేని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన కార్యక్రమాల మీద దృష్టి సారిస్తే చాలా మంచిది. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీ తంత్రం కూడా ఉపయోగించి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మహాలక్ష్మి యాగం చేయటమో లేదా మహాలక్ష్మి హోమం చేయటమో ఇంకోటో అంటే చాలా ఖర్చుతో గురించినటువంటి పని. అది అందరూ చేయలేరు. అందుకని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో అమ్మవారిని పూజించడం, అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ తామర ఒత్తులతోటి చక్కగా దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ కర్కాటక రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.